ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఓ కేసులో ఊరట లభించిన మరో కేసులో మాత్రం జైలు శిక్ష తప్పటం లేదు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు కస్టడీ పొడిగించింది ట్రయల్ కోర్టు. దీంతో ఈ నెల 25 వరకు కస్టడీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఈడీ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈడీ కేసులో బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ ప్రస్తుతానికి తిహార్ జైల్లోనే ఉండనున్నారు. లిక్కర్ కేసులో సీబీఐ కూడా ఆయన్ను అరెస్టు చేసింది కాబట్టి ఆ కేసులను బెయిల్ రావాల్సి ఉంటుంది. ఈ నెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. However, in the interim, the court has observed that Mr. Kejriwal has already undergone substantial amount of incarceration and therefore directed his immediate release in the Enforcement Directorate case. And therefore, insofar as his arrest under Enforcement Directorate is concerned, it has been directed that he should be immediately released. Now that obviously in normal circumstances would have meant that he would be released from jail immediately. However, after the trial court had granted, the vacation bench of the trial court had granted him bail, the CBI had also arrested him. Therefore, he's also been arrested by CBI in a separate, although connected case, but that's technically a separate case. Mr. Kejriwal has initiated proceedings against that also, that is pending and coming before High Court on 17th. So depending on the outcome of the CBI case, his actual release from jail will depend on that. But insofar as ED is concerned, he is no more required to be in custody as per the Supreme Court order in the ED matter. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. జూన్ 20న రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ అభ్యంతరంతో కేజ్రీవాల్ విడుదలపై స్టే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత లిక్కర్ కేసులో తిహార్ జైల్లోనే సీబీఐ అరెస్టు చేసింది. జూన్ 27 నుంచి సీబీఐ కేసులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 90 రోజులుగా కేజ్రీవాల్ ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించింది. కేసు విచారణ కోసం ఒక వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించేందుకు కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి ట్రాన్స్ఫర్ చేసింది. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సత్యమేవ జయితే అంటూ ట్వీట్ చేసింది. ఈడీ కేసులో బెయిల్ రావడం ఖచ్చితంగా బిగ్ రిలీఫ్ అన్నారు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్. కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు అన్నారు. जुडिशरी भी आपके समाज का ही एक रिफ्लेक्शन होता है. आज पूरे देश में इस बात की चर्चा है कि जिसको चाहे भारतीय जनता पार्टी की केंद्र सरकार मुकदमों के अंदर फंसाती है. मुकदमों में फंसाने के बाद अपने राजनीतिक प्रतिद्वंदियों को जेल में डाला जाता है. जेल में डाल के उनके ऊपर एक प्रेशर बनाया जाता है कि यदि वे भारतीय जनता पार्टी के सामने सरेंडर कर दें, भारतीय जनता पार्टी के साथ मिल जाए, तो उनके ऊपर वो मुकदमा कमजोर कर दिया जाता है. छापे भी इस तरीके से डाले जाते हैं. अब ये बात लगभग साफ हो गई है न्यायालयों के सामने कि ईडी के मुकदमे सिर्फ और सिर्फ राजनीतिक द्वेष की भावना से और उनको आम तुष्ट करके भारतीय जनता पार्टी में लाने की भावना से केंद्र सरकार लगा रही है.